ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఓపీతో సహా అన్ని సేవలు నిలిపేశారు వైద్యులు. 2700 కోట్ల పెండింగ్ బకాయిలతో హాస్పిటల్ నిర్వహణ కష్టంగా మారిందన్నారు స్పెషాలిటీ హాస్పిటల్ సెక్రటరీ డాక్టర్ శరత్. ఇటీవల రిలీజ్ చేసిన 250 కోట్లు చాలా హాస్పిటల్స్ కు రాలేదన్నారు. కలెక్టర్లను, ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిసి అలసిపోయామని అసహనం వ్యక్తం చేశారు. అందుకే సమ్మెబాట పట్టామంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నెట్వర్క్ హాస్పిటల్స్లో ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ శ్రీను శరత్ గారు ప్రస్తుతం. సార్, ఏం సార్ ఇంత సడన్గా మొత్తం ఆపేయడానికి కారణం ఏంటి సార్? అంటే ఇది సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు. చాలాసార్లు మన గవర్నమెంట్ అఫీషియల్స్తో చర్చలు జరగటం జరిగింది. ఒక నిర్దిష్టమైన టైం పీరియడ్ కూడా అడిగాము మనం పేమెంట్స్ గురించి. బట్ క్లియర్ వాళ్ళ నుంచి ఏం భరోసా రాకపోవటం వలన నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్, ఆశా అంటాం, స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు లాస్ట్ మంత్ 24th మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో అందరూ చర్చించుకొని ఎవ్రీథింగ్ డిస్ట్రిక్ట్ వైజ్ కలెక్టర్స్కి, ఎమ్మెల్యేకి, ఎంపీస్కి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేవి సబ్మిట్ చేసి ఒక ఫార్మాట్లో అందరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ గవర్నమెంట్ నుంచి సరైన ఒక భరోసా అనేది రాకపోవటం వలన ఈరోజు ఈ 10వ తారీఖు నుంచి అన్ని ఆరోగ్యశ్రీ, ఓపీ, ఐపీ సేవలు స్టాప్ చేయాలని అసోసియేషన్ డెసిషన్ తీసుకుంది. అంటే మొత్తం ఎంత మేర పెండింగ్ బకాయిలు ఉన్నాయి? ఆల్రెడీ 250 కోట్లు రీసెంట్గా రిలీజ్ చేసామని చెప్తున్నారు. అంటే మీ అందరికి వచ్చిందా సార్ అదే? టోటల్ ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారం 2700 కోట్లు బకాయిలు ఉన్నాయి అన్ని హాస్పిటల్కి కలిపి. రీసెంట్గా ఒక 250 crores దాకా రిలీజ్ అయినాయి అని చెప్పారు. బట్ అవి అన్ని హాస్పిటల్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోవటం వల్ల చాలామంది దాన్ని బాధపడ్డారు. మెయిన్ ఏంటంటే ఇంత బకాయిలు ఉండటం వలన హాస్పిటల్ నిర్వహణ అనేది కష్టమైపోయింది. అలాగే హాస్పిటల్లో చేసే ఆరోగ్యశ్రీ ప్యాకేజెస్ కూడా 2008తో కంపేర్ చేస్తే ఇప్పటికీ పెద్దగా మార్పు, ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. దానికి తగినట్టు ఇన్ఫ్లేషన్లో 200% పెరిగింది. దానికి తగినట్టు ప్యాకేజెస్లో ఇంప్రూవ్మెంట్ లేకపోవటం, పేమెంట్స్ డిలే అవటం వలన హాస్పిటల్ నిర్వహణ అనేది కష్టమైపోయింది. దానివల్ల చిన్న చిన్న హాస్పిటల్, నెట్వర్క్ హాస్పిటల్ ప్రిడామినెంట్గా ఓన్లీ ఎన్టీఆర్ వైద్య సేవ చేసే హాస్పిటల్లో ఎప్పుడు పేమెంట్ వస్తుందని చూసి ఆ పేమెంట్ వస్తేనే నెక్స్ట్ మంత్ గడిచే స్థితికి వెళ్ళిపోయినాయి మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్. దానివలన ఈ హాస్పిటల్ అసోసియేషన్ అనేది అందరూ మీటింగ్ పెట్టుకుని లాస్ట్ మంత్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పేదవారు అత్యధికంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ట్రీట్మెంట్ పొందుతుంటారు. ప్రస్తుతం మీ డిసిషన్ వల్ల మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి కదా? అది ఇబ్బంది పడే పరిస్థితి అనేది మాకు అర్థమవుతుంది. బట్ ఈవెన్ హాస్పిటల్స్ కూడా హాస్పిటల్ మనుగడే కష్టమయ్యే స్థితికి చాలా హాస్పిటల్స్ చేరటం వలన ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే ఓపీ సేవలు కూడా నిలిపేసేంతగా సమ్మెలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం? ఈవెన్ బిఫోర్ ఒక 2 weeks బిఫోర్ కొన్ని రోజులు ఓన్లీ ఓపీ సేవలు నిలిపివేయటం జరిగింది. ఇన్పేషెంట్ తీసుకుని ఓపీ సేవలు ఆపేసాం. బట్ గవర్నమెంట్ తరపు నుంచి నిర్దిష్టమైన రెస్పాన్స్ రాకపోవటం వలన ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే నిన్న మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది, సమ్మెను విరమించండి, సానుకూలంగా మాట్లాడుకుందాం అని పదే పదే చెప్తూ ఉన్నారు. బట్ ఆశా యూనియన్ నుంచి వాళ్ళకి డెఫినెట్ కాల్స్ ఏమి రాలేదు. బట్ ఒకసారి అయితే ఈ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, సీఈఓని కలవటం జరిగింది ఆశా యూనియన్ నుంచి. సో ప్రెసిడెంట్ వీళ్ళంతా వెళ్ళి కలిశారు. బట్ వాళ్ళకి డెఫినెట్ కన్ఫర్మేషన్ రాకపోవటం వలన ఈ తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే 25వ తేదీ నుంచి మీరు అనౌన్స్ చేయడం జరిగింది, ఇలా సమ్మెలోకి వెళ్ళబోతున్నామంటూ కూడా. కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు, ప్రభుత్వ పెద్దలను కలిశారు, అటు అధికారులు కూడా చాలామందిని కలిసివ్వడం జరిగింది. అంటే ఏం చెప్పారు సార్ ఆ టైంలో? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు మాకు సహకరించండి అని చెప్పారు. కానీ మనం ఉన్న పరిస్థితిలో ఎంతో కొంత ఇప్పుడు మిగిలిన పథకాలకు కానీ వాటికి రిలీజ్ చేసే ఫండ్స్తో కంపేర్ చేస్తే మనకి హెల్త్ పరంగా ఇచ్చేది అమౌంట్ కనీసం ఒక 40-50% అన్నా రిలీజ్ చేస్తే హాస్పిటల్స్ నిలదొక్కుని తర్వాత సేవలు అందించే స్థితిలో ఉంటాయనేది మా ఒపీనియన్. అంటే మీరు ఇప్పుడు హాస్పిటల్ రన్ చేస్తున్నారు, మీకు ఎంత మేర బకాయి ఉంది? రీసెంట్గా మీకు ఏమైనా వచ్చిందండి? రీసెంట్గా వచ్చింది మాకు. ఇప్పటికి కూడా దాదాపు 5.5 crores పెండింగ్ ఉంది బకాయి. సరే, అంటే ఇంకా కార్యాచరణ ఏ విధంగా, అంటే ప్రస్తుతం కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం. మరి ఈరోజు రేపు మరి మిగిలిన యూనియన్ ఉన్న వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని
మరి హెల్త్ మినిస్టర్ని కలిసి వాళ్ళ నుంచి లేదా గవర్నమెంట్ నుంచి కాల్ వస్తే వాళ్ళతో డిస్కస్ చేసి తదుపరి కార్యాచరణ ఏంటి ఎలా చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం. అంటే ఆల్రెడీ మంత్రి ఒక మాట చెప్తూ ఉన్నారు, 600 కోట్ల రూపాయలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి, మరికొన్ని వేల కోట్లు కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాము, కానీ ఎందుకు ఇంత డిసిషన్ తీసుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. అదే రీసెంట్గా నాకు తెలిసి 250 crores దాకా రిలీజ్ చేయడం జరిగింది. బట్ అది యూనిఫామ్గా అన్ని హాస్పిటల్స్కి చేరకపోవడం వలన అందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఈ దసరాకైనా వస్తాయనే ధోరణిలో వెయిట్ చేశారు. బట్ అది రాకపోవడంతో అందరూ కొంచెం అసంతృప్తిగా ఉండి ఎన్నాళ్ళు వెయిట్ చేస్తాం, మనకంటూ ఒక భరోసా లేదు, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు, అందుకని మేము ఇలా సస్టైన్ అవ్వలేం, పేమెంట్స్ చేయలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో చేశాం. అంటే మొత్తం సేవలన్నీ నిలిపివేసినట్లేనా? ప్రస్తుతానికి ఓపీఐపీ సర్వీసెస్ అన్నీ స్టాప్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ చూస్తాము, చూసి దానికి కన్సర్న్డ్ ఏదైనా గవర్నమెంట్ సెటప్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. అంటే మెయిన్ డిమాండ్ ఏంటి సార్? అంటే అటు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం? డిమాండ్ ఏం లేదంటే ఆరోగ్యశ్రీ చేసిన అమౌంట్ ఫండ్స్ రాకపోతే పేషెంట్కి ఫర్దర్గా క్యాష్లెస్ సర్వీస్ చేయని స్థితిలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. కనీసం గవర్నమెంట్ నుంచి ఇనీషియల్గా ఒక 30-40% అన్న బకాయిలు క్లియర్ చేయగలిగితే మళ్ళీ ఆ డబ్బుతో మనం పేషెంట్స్కి క్యాష్లెస్ సర్వీస్ ఇవ్వడానికి ముందు రాగలుగుతాయి హాస్పిటల్స్. ఇది ఏదైతే ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసినటువంటి 250 కోట్లకు సంబంధించి కూడా చాలా హాస్పిటల్కు వెళ్ళని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు హాస్పిటల్స్ నిర్వహణకు సంబంధించి కూడా ఒక ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుంది. సరైన ట్రీట్మెంట్కి సంబంధించి కూడా కొంత చేయలేని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఆర్థికంగా ఫండ్స్ రిలీజ్ కావట్లేదు కాబట్టి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. అందుకని ఇటువంటి సమ్మె దిశగా కూడా అడుగులు వేసామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ పెండింగ్ బకాయిలను రిలీజ్ చేస్తే కనుక మేము సేవల్ని కూడా మొత్తం కొనసాగిస్తామంటూ కూడా అటు ఆశా యూనియన్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.